హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సమాచార సౌజన్యంగా క్రయో ప్రిజర్వేషన్ మృత్యుంజయత్వం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. క్రయో ప్రిజర్వేషన్ మృత్యుంజయత్వం. ఇక వినండి ఈ అంశాన్ని. వైద్యశాస్త్రం తన వైఫల్యాన్ని ఆమోదిస్తుంది. బంధుమిత్రులు 4 కన్నీటి చుక్కలు రాల్చేస్తారు. మనిషిగా హాస్పిటల్లోకి వెళ్ళిన వాడు శవమై బయటికి వచ్చేస్తాడు. మరుక్షణమే మళ్ళీ బతకాలనే అతని చిరకాల వాంఛను నిజం చేసే ప్రయత్నం మొదలైపోతుంది. మృత్యువును గెలిచే వరకు ఆ ఆశావాది దేహం శిథిలమైపోకుండా సురక్షితమైన వాతావరణంలో భద్రపరుస్తారు నిపుణులు. ఆ ప్రక్రియ పేరే క్రయోనిక్స్. ఆపరేషన్ మృత్యుంజయ్. పురాణాల్లో రాక్షసులు తపోబలంతో మృత్యువు కోరల నుంచి తప్పించుకోవాలని చూశారు. అయినా అంతం తప్పలేదు. ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు బుద్ధిబలంతో మరణాన్ని జయించే మార్గాలు అన్వేషిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో మళ్ళీ విఫలమవుతూనే ఉన్నారు. అయితేనే చావు దెబ్బతీయాలనే కోరిక మాత్రం సజీవంగానే ఉంది. నిజంగానే ఆ కళ సాకారమైతే అప్పటికే దహనమో ఖననమో జరిగిపోయిన దేహాలన్నీ మళ్ళీ బతికే అవకాశాన్ని కోల్పోతాయి. ఆ అదృష్టం చేజారిపోకుండా మరణం తర్వాత తమ శరీరాల్ని అత్యాధునిక సౌకర్యాల నడుమ జాగ్రత్తగా భద్రపరిచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు కొంతమంది. ఆ సంరక్షణ విధానం పేరే క్రయోనిక్స్. గ్రీకు భాషలో క్రయో అంటే శీతలం, క్రయోనిక్స్ అంటే అతి శీతల వాతావరణంలో భద్రపరచడం. అమెరికాకు చెందిన రాబర్ట్ ఎటింగర్ అనే ఫిజిక్స్ ప్రొఫెసర్ 50 ఏళ్ల క్రితం ప్రపంచంలోనే మొట్టమొదటి క్రయోనిక్స్ కంపెనీని ప్రారంభించారు. అతని తల్లి, 2 భార్యల దేహాలు ఆవరణలోనే విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఒక అత్త, 2 కోడళ్ళు ఇన్నేళ్లుగా పక్కపక్కనే ఉంటున్నా ఏ చిన్న గొడవ జరగకపోవటం ఎంత విడ్డూరం. అంత మృత్యువు మహాత్యం అంటూ హాస్యం చేస్తారు. నోబెల్ పురస్కార గ్రహీత వెంకీ రామకృష్ణన్ తన వై వి డై అనే పుస్తకంలో తర్వాత కొంతకాలానికి ఆ వరుసలో రాబర్ట్ శరీరము వచ్చి చేరింది. అప్పటికి ఆయన వయస్సు 92. అయినా జీవితాన్ని జుర్రుకోవాలనే కోరిక తీరలేదేమో. మరి అక్కడ ఏం చేస్తారు? శ్వాస నిలిచిపోతుంది, హృదయ స్పందన ఆగిపోతుంది. వైద్యులు సారీ అని చెప్పేస్తారు. నర్సులు మొహం మీద తెల్ల దుప్పటి కప్పేస్తారు. బిల్లింగ్ సెక్షన్లో లెక్కలు తేల్చేస్తారు. ఆ మరుక్షణం నుంచే క్రయో ప్రిజర్వేషన్ మొదలైపోతుంది. చాలా సందర్భాల్లో రోగి ఎమర్జెన్సీ వార్డులో ఉండగానే క్రయోనిక్స్ నిపుణులు హాస్పిటల్ను చేరుకుంటారు. మరణ ప్రకటన వెలువడే లోపు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ ప్రక్రియలో మొత్తం 3 దశలు ఉంటాయి. స్టేజ్ 1. ఆ దశలో చట్టపరమైన లాంఛనాలు పూర్తి కాగానే వైద్య నిపుణులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంటారు. తాత్కాలికంగానే అయినా కృత్రిమ పద్ధతుల్లో రక్త ప్రసరణను, శ్వాసను పునరుద్ధరిస్తారు. బ్లడ్ థిన్నర్స్ ఎక్కిస్తారు. ఎందుకంటే రక్తం ద్వారా జరిగే ప్రాణవాయువు సరఫరా ఆగిపోతే
మెదడు దెబ్బతింటుంది. ఏళ్ల తరబడి సురక్షితంగా భద్రపరచడం కష్టం అవుతుంది. శ్వాస ఆగిన తర్వాత కూడా కొంతకాలం పాటు శరీర కణజాలం సజీవంగా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ క్రమక్రమంగా నిర్జీవంగా మారుతుంది. క్రయోనిక్స్ బృందం ఆ రెండు నష్టాలను నివారిస్తుంది. ఇక స్టేజ్ 2. మనిషి శరీరంలో సగానికి సగం నీరే. అతి శీతల వాతావరణంలో శవాన్ని భద్రపరిస్తే శరీరం పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. దీంతో ఎంతో కొంత ఆరోగ్యంగా ఉన్న భాగాలు కూడా కృషించిపోతాయి. అందుకే క్రయోనిక్స్ ప్రతినిధులు శరీరాన్ని చల్లని నీటిలో ఉంచి ఒంట్లోని ద్రవ పదార్థాలను మొత్తంగా బయటికి తీసేస్తారు. ఆ స్థానంలో క్రయో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ను నింపుతారు. దీనివల్ల శరీరం ఎంత శీతల వాతావరణంలో అయినా గడ్డకట్టుకుపోదు. మహా అయితే గాజు లాంటి స్థితికి చేరుకుంటుంది. దీన్నే విట్రిఫికేషన్ అంటారు. ఇక స్టేజ్ 3. శరీరాన్ని 200 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా చల్లబరిచిన తరువాత చివరగా లిక్విడ్ నైట్రోజన్ నింపిన ఫ్రీజర్లో భద్రపరుస్తారు. ఈ పరికరం పేరు క్రయోస్టాట్. ఇక ఆ దేహాన్ని ఏ సూక్ష్మజీవులు నాశనం చేయలేవు. వైద్యశాస్త్రం జనన మరణాల కోడును కనిపెట్టే వరకు ఆ యథాతథ స్థితి కొనసాగుతుంది. అయితే అన్ని శరీరాలు క్రయోనిక్స్కు పనికిరాకపోవచ్చు. కాలిన గాయాలతో మరణించిన వారు, క్యాన్సర్ తుది దశలో చనిపోయిన వారు ఇందుకు అనర్హులు. అప్పటికే శరీరంలో చాలా భాగం నష్టపోయి ఉంటుంది. కాబట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కువ కాలం కాపాడుకోలేరు. ఎంతకాలం ఇలా? శీతల పేటికలోని దేహానికి మళ్ళీ మునుపటి కళ తీసుకురావటం ఏమంత సులభం కాదు. ముందుగా నిర్జీవ కణజాలాన్ని బతికించాలి. మెదడుకు ఆలోచనను, జ్ఞాపక శక్తిని ఇవ్వాలి. శరీరంలోకి కొత్త రక్తం ఎక్కించాలి. గుండె, కాలేయం, మూత్రపిండాలు మొదలైన కీలక భాగాల్ని పునఃసృష్టించాలి. చర్మానికి కొత్త మెరుపులు అద్దాలి. ఇప్పటి వరకు ఆ దిశగా మనం సాధించింది నామ మాత్రమే. అంతా అనుకున్నట్లుగానే జరిగితే 2045 నాటికి మనిషి మరణం పైన పైచేయి సాధించటం ఖాయం అని అంటారు ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్ రే కుర్జ్వీల్. అయినా ఇలా అవయవాలు మార్చగలమని ఊహించామా? ఇన్ని ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు కనిపెడతామని కలగన్నామా? అవన్నీ వీలైనప్పుడు ఇది మాత్రం ఎందుకు కుదరదు అన్నది ఆయన వాదన. ఇదే నమ్మకంతోనే విశ్వకుబేరుడు జెఫ్ బెజోస్ అమరత్వ రహస్యాన్ని కనిపెట్టడానికి వేల కోట్లు వెచ్చిస్తున్నాడు. త్వరలోనే అందుబాటులోకి రానున్న నానో మెడిసిన్తో శరీరంలోని మృతకణాల్ని బతికించడం సాధ్యమేనని వైద్య ప్రపంచం గట్టిగా నమ్ముతుంది. అవయవాల పునఃసృష్టి కోసం 3D ఆర్గాన్ బయో ప్రింటింగ్ దానిపైన పెద్ద ఆశలు పెట్టుకుంది. మృతుడి శరీరంలో ఎంతో కొంత ఆరోగ్యంగా ఉన్న కణాలకు నకలును తీసి కొత్త అవయవాల్ని తయారు చేయటం సాధ్యమేననే వాదన కూడా వినిపిస్తుంది. అవసరమైతే క్లోనింగ్ టెక్నాలజీ సాయం తీసుకోవడానికి కూడా శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. తల నుంచి పాదాల వరకు అన్నీ సవ్యంగా ఉన్నంత మాత్రాన మనిషి బతికినట్టు కాదు. ఆ శరీరానికి ప్రాణశక్తిని ప్రసాదించాలి, జీవం పొయ్యాలి. ఇదే మన ముందున్న అతిపెద్ద సవాలు. ఆ ఫార్ములాను కనిపెట్టాకే శీతల పేటికల్లోని దేహాలకు శాశ్వత విముక్తి. మెదడు ఒక్కటే సరిపోతుందా? మనిషి అంటే పైకి కనిపించే భౌతిక శరీరం కానే కాదు. అతని ఆలోచనలు, జ్ఞాపకాలు, అనుభవాలు మాత్రమే అని బలంగా నమ్మేవారు ఉన్నారు. అలాంటి వారంతా మృతుడి జ్ఞాపకాల భాండాగారం అయిన మెదడును మిగతా శరీరం నుంచి వేరు చేసి క్రయోనిక్స్ ద్వారా కాపాడుకుంటే చాలు అని వాదిస్తారు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక
మెదడులోని సమాచారాన్ని సూపర్ కంప్యూటర్ను తలదన్నే సరికొత్త పరికరంలో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నది వాళ్ళ అభిప్రాయం. అదే కనుక సాధ్యమైతే మనిషి బుర్రతో యంత్ర శరీరంతో ఓ కొత్త ప్రాణి పుట్టుకొస్తుంది. దానికి ఆహారం అవసరం లేదు, ఆక్సిజన్తో నిమిత్తం ఉండదు, ఇక మరణమే సంభవించదు. ఇదో రకమైన మానసిక అమరత్వం. కనెక్టోమిక్స్గా వ్యవహరించే ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో మెదడులోని న్యూరాన్ల మధ్య కనెక్షన్లు మ్యాపింగ్ చేయడం ద్వారా బ్రెయిన్ రీకన్స్ట్రక్షన్ కళ నిజమవుతుందని శాస్త్రవేత్తల నమ్మకం. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. మెదడు డిజిటలైజేషన్ నా జీవితకాలంలోనే జరిగి తీరుతుంది అని చెబుతారు ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మన్. మరి ఎంత ఖర్చు అవుతుంది? క్రయోస్టాక్స్లోని దేహాల్ని ఏళ్లకు ఏళ్ళు పరిరక్షించడం అంటే ఖరీదైన వ్యవహారమే. అందుకు తగ్గట్టుగానే రుసుములు ఉంటాయి. అమెరికాలో అయితే భారతీయ కరెన్సీ ప్రకారం మొత్తం శరీరానికి 2 కోట్ల వరకు, మెదడుకు మాత్రమే అయితే 80 లక్షల వరకు వసూలు చేస్తారు. ఇది జీవితకాల సభ్యత్వం. అమెరికాతో పోలిస్తే రష్యా, చైనా అలాంటి చోట్ల ఈ సేవలు కొంత చవకే. ఒకేసారి అంత డబ్బు చెల్లించడం కష్టం అనుకునేవారు ప్రత్యేక బీమా పాలసీలు తీసుకుంటున్నారు. నిర్ణీత ప్రీమియం చెల్లిస్తే పాలసీదారుడు ఊపిరి ఆగిపోయాక బీమా డబ్బు క్రయోనిక్స్ కంపెనీలకు వెళ్ళిపోతుంది. మార్ట్గేజ్ విధానంలో ఆస్తిపాస్తుల్ని కుదువబెట్టుకొని అప్పులు కూడా ఇస్తున్నారు. ఏదో ఒకరోజు ప్రాణం తిరిగి వస్తుందని బలంగా నమ్మేవారు ఆ కళ నిజమైన తర్వాత ఎలా జీవించాలి? ఉద్యోగాలు వెతుక్కుంటూ వీధుల్లో తిరగాల? అయినా అంత ఖర్చు పెట్టింది చేతిలో చిల్లి గవ్వలేని దరిద్రపు గొట్టు జీవితం కోసమా? దీనికి కూడా ఓ పరిష్కారం ఉంది. రెండో జీవితం కోసం రివైవల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఓ భారీ మొత్తాన్ని పక్కన పెడుతున్నవారు ఉన్నారు. ఆ డబ్బు పక్కదారి పట్టకుండా చూసేందుకు, పొదుపు మదుపు ద్వారా రెట్టింపు చేసేందుకు, ప్రస్తుత వారసుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా కాపలా కాసేందుకు కొన్ని ప్రత్యేక కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఏదో ఓ సమయానికి ఆ శవాలు ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో కనిపించిన ఆశ్చర్యపడాల్సిన పనే లేదు. మరి ఇప్పటి వరకు ఎంతమంది అని గమనిస్తే 5 దశాబ్దాల క్రితమే ప్రారంభమైన క్రయోనిక్స్ సేవలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. అత్యాధునిక వైద్యావిష్కరణ మనిషిలో అమరత్వం పట్ల కొత్త ఆశలు రేకెత్తించడం ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతానికి అమెరికా, రష్యా, చైనా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ మొదలైన చోట్ల మాత్రమే ఈ సౌకర్యాలు లభిస్తున్నాయి. భారత్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆల్కర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్, క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ అమెరికాలో పేరున్న సంస్థలు. ఆల్కర్లో 250 వరకు, క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్లో 200 వరకు, రష్యాలోని క్రయోరస్లో 100 వరకు దేహాలు తీపి కబురు కోసం ఎదురు చూస్తున్నాయి. తుది శ్వాస తరువాత క్రయోనిక్స్లో కాస్తంత చోటు కోసం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 25,000 వరకు ఉండొచ్చునని అంచనా. ప్రజల్లోని ఆ ఆసక్తి ఎంటర్ప్రెన్యూర్లకు కొత్త వ్యాపార అవకాశాన్ని అందిస్తుంది. స్పోర్ట్స్ కారు ధర చెల్లించండి, మళ్ళీ బతకండి అంటూ ప్రకటనలు హోరెత్తిస్తుంది. టుమారో బయో అనే జర్మన్ స్టార్టప్ ఇప్పటికీ ఈ సంస్థలో 800 మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నారు. తమ సంగతి ఎలా ఉన్నా తమ వాళ్ళు మాత్రం తిరిగి బతకాలని ఆకాంక్షించేవారు అక్కడక్కడ ఉన్నారు. థాయిలాండ్లోని ఓ సెంటర్లో 2 ఏళ్ల పసిబిడ్డ శరీరం మనిషి మృత్యువును గెలిచే శుభతరుణం కోసం
10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. చిట్టి తల్లిని హఠాత్తుగా ప్రాణాంతక రుగ్మతలు చుట్టుముట్టాయి. అమ్మా నాన్నలు స్వహస్తాలతో శస్త్రచికిత్సలు చేశారు. అయినా బిడ్డ ప్రాణాలను నిలబెట్టలేకపోయారు. భవిష్యత్తులో ఏదో ఓ అద్భుతం జరగకపోతుందా, విధి తన తీర్పును సవరించుకోకపోతుందా అనే ఆశ కొద్దీ ఆ దంపతులు ఓ క్రయోనిక్స్ కంపెనీని ఆశ్రయించారు. ఆ చిన్నారి పేటికి పక్కనే ఉన్న 95 ఏళ్ల పండు ముదుసరి శరీరము ఇంకొంతకాలం జీవితాన్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో మరణించిన స్టీఫెన్ కోల్జ్ అనే ప్రొఫెసర్ తన మెదడును మాత్రమే భద్రపరిచేలా బతికున్నప్పుడే అమెరికాలోని పేరున్న క్రయోనిక్స్ సెంటర్తో ఒప్పందం చేసుకున్నాడు. మాట ఇచ్చినట్లుగానే న్యూరో సెపరేషన్ ద్వారా ఆయన మెదడును వేరు చేసి భద్రంగా దాచిపెట్టారు ఇక్కడ. అన్నట్టు క్రయోనిక్స్ ఆవరణల్లో శవం అనే మాట నిషిద్ధం. ఎవరి నోటా వినిపించదు, ఏ రికార్డుల్లోనూ కనిపించదు. క్రయో పేషెంట్ అని మాత్రమే పిలుస్తారు. మృతదేహాల శాశ్వత నిద్రను క్రయో స్లీప్గా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న చట్టాలు మాత్రం ఆ దేహాల్ని శవాలుగానే పరిగణిస్తాయి. క్రయోనిక్స్ కేంద్రాలని కూడా శ్మశానాల కిందే జమ కడతాయి. కాకపోతే అవన్నీ ఆశావాదుల శ్మశాన వాటికలు. మరి ఈ ప్రశ్నకు బదులేది? అంతా అనుకున్నట్లే జరుగుతుందని భావిద్దాం. సమీప భవిష్యత్తులో మనిషిని బతికించడం పడుకున్న వారిని నిద్రలేపినంత సులభమని ఊహిద్దాం. అలా అని అక్కడితో కథకు శుభం కార్డు పడినట్లు కాదు. ఆ తర్వాత తలెత్తే నైతికమైన న్యాయపరమైన సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టాలి. ఉదాహరణకు 1950లో పుట్టిన ఓ వ్యక్తి 2025లో తన 75 ఏళ్ల వయసులో మరణిస్తాడు. అతని శరీరాన్ని ఏ క్రయోనిక్ సెంటర్లోనో భద్రపరుస్తారు. మొత్తానికి 2050 నాటికి శాస్త్రవేత్తలు చావు రహస్యాన్ని కనిపెడతారు. ఆ ఆవిష్కరణ ఫలితంగా అతను మళ్ళీ బతికితే బర్త్ సర్టిఫికెట్ ఇస్తారా, రీబర్త్ సర్టిఫికెట్ ఇస్తారా? అయినా జవసత్వాలు కోల్పోయిన ఆ 7 పదుల శరీరంతో అతనేం సాధిస్తాడు? కొత్త జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తాడు? అసలు చచ్చి బతికిన మనుషుల్ని సమాజం ఆమోదిస్తుందా? పాత జీవితంలోని పిల్లల పిల్లలనో అతని వారసులుగా గుర్తిస్తారా? ఇలా ఎన్నో సందేహాలు. జనన మరణాల చక్రం సజావుగా సాగినంత కాలమే ప్రకృతిలో సమతౌల్యం. మరణాలు ఆగిపోయి జననాలు మాత్రమే సాగిపోతే జనాభా విస్ఫోటనం సంభవించే ప్రమాదం ఉంది. తీవ్ర ఆహార కొరత రావచ్చు, ఉపాధి అవకాశాలు తగ్గిపోవచ్చు. ఈ సంక్షోభాన్ని ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటాయో మరి కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రతి ఆవిష్కరణతో పాటు పుట్టుకొచ్చే ఉత్పాతాలని సంభాళించుకోవటం కాలానికి కొత్త ఏమీ కాదు. ప్రచ్ఛన్న యుద్ధాల కాలం ముగిసిపోయింది. వియత్నాం పోరు ఆగిపోయింది. గల్ఫ్ సంక్షోభం సమసిపోయింది. వాటర్ గేట్ కుంభకోణం అమెరికాను కుదిపేసింది. సోవియట్ యూనియన్ మొక్కలైంది. ఉగ్రవాదుల దాడిలో ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. ఎయిడ్స్, కరోనా ఉక్కిరి బిక్కిరి చేశాయి. వైద్య రంగంలోనూ ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. 58 ఏళ్ల నుంచి అమెరికాలోని ఓ క్రయోనిక్స్ సెంటర్లో భలే మంచి రోజు అనే దానికోసం ఎదురు చూస్తున్న డాక్టర్ జేమ్స్ బెడ్ఫోర్డ్ కోరిక మాత్రం ఇంకా తీరలేదు. బతకడానికే కాదు, చచ్చి బతకడానికి కూడా ఆశావాదం అవసరమే. ఆ క్రమంలోనే మరణానికి ముందే శరీరాన్ని భద్రపరిచే ప్రక్రియను మరణం తర్వాత మొదలు పెట్టడం కంటే కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆరంభిస్తే ఫలితాలు బాగుంటాయనే వాదన ఉంది. అంటే ఎప్పుడో బతకడం కోసం ఇప్పుడే చావడం అన్నమాట. కాకపోతే
ఈ ప్రక్రియకు చట్టపరమైన పరిమితులు ఉన్నాయి. నైతికంగానూ ఇబ్బందికరమైన వ్యవహారమే. ఇదంతా అసిస్టెడ్ సూసైడ్ పరిధిలోకి వస్తుంది. పరిమితులకు లోబడి కాలిఫోర్నియా లాంటి చోట్ల మాత్రం అనుమతులు లభించే అవకాశం ఉంది. మరీ నిక్షేపంగా ఉన్నప్పుడు కాకుండా మరణానికి కొన్ని క్షణాల ముందు తమ శరీరాన్ని నిపుణుల బృందానికి అప్పగించేలా ఏర్పాట్లు చేసుకుంటున్న వారు ఉన్నారు. అలాంటి వారి కోసం క్రయోనిక్స్ ఆవరణల్లోనే వృద్ధాశ్రమాలు, హోస్పిస్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మరి జంతువుల కోసము ఏదో ఒకరోజు తామే కాదు, తమ పెంపుడు పిల్లులు, కుక్కలు కూడా మళ్ళీ ప్రాణం నింపుకోవాలని ఆరాటపడే వారి సంఖ్య తక్కువేం కాదు. అందుకు ఎంతైనా ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి జంతు ప్రేమికుల కోసమే యానిమల్ క్రయోనిక్స్ వెలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 500 మూగజీవాలు శీతల పేటికలను చేరాయి. వాటిని భద్రపరిచే విధానం కూడా మనుషుల క్రయో ప్రిజర్వేషన్ను పోలి ఉంటుంది. అమెరికాలో క్రయో పెట్ అలాంటి సంస్థలు ఈ సేవల్ని అందిస్తున్నాయి. ఆ ప్రాణి ఎత్తును, బరువును బట్టి సంరక్షణ వ్యయాలు మారిపోతాయి. ఇక్కడ కూడా మెదడు మాత్రమే ఆప్షన్ ఉంది. అలాగే ఆ క్రమంలోనే శరీర భాగాలు కూడా క్రయో ప్రిజర్వేషన్, క్రయోనిక్స్ ఆ స్ఫూర్తితో ప్రాణం పోసుకుంటున్న రేపటి ఆవిష్కరణ. దశాబ్దాల పాటు మొత్తంగా మనిషి శరీరాన్ని భద్రపరచటం వీలైనప్పుడు మూత్రపిండాలు, కాలేయం, గుండె మొదలైన ముఖ్య అవయవాల్ని మాత్రం రేపటి అవసరాల కోసం నిల్వ చేయలేమా? ఇప్పటి వరకు బ్రెయిన్ డెడ్ వ్యక్తుల కీలక అవయవాలనే మార్పిడికి ఉపయోగిస్తున్నారు. అది కొద్ది గంటల్లోపే. భవిష్యత్తులో ఆ సమస్య ఉండకపోవచ్చు. ప్రతి సహజ మరణము ఎవరో ఒకరికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ప్రయోగ దశలో ఎలుక మరణించగానే దాన్ని క్రయోనిక్స్ ద్వారా భద్రపరిచి 100 రోజుల తర్వాత మృతమూషికం మూత్రపిండాలని మరో ఎలుక్కు అమర్చగలిగారు శాస్త్రవేత్తలు. క్రయో ప్రిజర్వేషన్ను మనుషులకు అన్వయించే రోజు దగ్గరలోనే ఉందేమో అంటూ క్రయో ప్రిజర్వేషన్ మృత్యుంజయత్వం అనేటువంటి ఈ విజ్ఞానాంశాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమూకు కథావచన శ్రోతలకు విజ్ఞానాంశం కింద మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.